ఇప్పటికే తెలుగులో అన్ని రికార్డులను మడతపెట్టి ఇస్త్రీ చేసిన బాహుబలి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అన్ని రికార్డులను తిరగరాస్తుంది. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని 1000 కోట్లను ఎంతో ఈజీగా క్రాస్ చేసి తెలుగు సినిమా సత్తా ఏందో చూపెట్టింది. అంతేకాదు తొందరలోనే 1500 కోట్లు వసూళ్లు చేసే దిశగా పరుగులు తీస్తుంది. అన్ని భాషలల్లా బాహుబలి 2 ప్రభంజనం చూసి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ హీరోలైన అక్షయ్, షారుఖ్, రణ్వీర్లు ఈ సినిమాను చూసి తారీఫ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అనే తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల మోత మోగిస్తూనే ఉన్న బాహుబలి 2 విదేశాలల్లా సత్తా చూపెడుతూనే ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలల్లా $40 మిలియన్ పైగా వసూళ్లు చేసింది. మన పైసలలో చెప్పుకోవాలంటే 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా అన్నమాట. ఒక్క ప్రాంతీయ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్లా ఈ తీర్ల వసూళ్లను సాధించుడు చూసి అందరూ ఆశ్చర్యపోతుర్రట. అందులో ఒక్క అమెరికాలనే దాదాపు $20 మిలియన్ వసూలు చేసిందట. మిగతా మిడిల్ ఈస్ట్, ఆసియా, యూరప్, ఆఫ్రికన్ కంట్రీస్ లా బాహుబలి 2 మరో $20 మిలియన్ వసూలు చేసి ఓవరాల్ గా $40 మిలియన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీంతో విదేశాలలో ఎక్కువ పైసలు వసూలు చేసిన మొదటి భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డులకెక్కింది. ఫుల్ రన్ లా ఈ మూవీ $50 మిలియన్ దాటినా ఆశ్చర్యం లేదంటుండ్రు. అంతేకాదు ఓవరాల్ గా తమిళ, మలయాళ ఇండస్ట్రీలల్లా ఇప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టిన బాహుబలి 2 ఓవరాల్ గా మన దేశంలో అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీగా బాహుబలి 2 నయా రికార్డ్ సాధించింది. ఒక్క హిందీ వెర్షన్ చూసుకుంటే రిలీజ్ అయిన 17 రోజులల్లా 433 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది బాహుబలి 2. ఈ లిస్ట్ లా బాహుబలి తర్వాతి స్థానాలల్లా దంగల్, పీకే, బజరంగి భాయిజాన్, సుల్తాన్ మూవీస్ ఉన్నాయి. ఇక 6వ ప్లేస్ లా బాహుబలి 2 తెలుగు వర్షన్ నిలబడడం విశేషం. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లతోటి బాహుబలి 2 తెలుగు వర్షన్ టాప్ 6 లో నిలిచింది. ఇదే లిస్ట్ లా బాహుబలి మొదటి పార్ట్ 225 కోట్ల నెట్ వసూళ్లతో 8వ స్థానంలోంది. మన దేశంలోనే ఎక్కువ పైసలు వసూలు చేసిన టాప్ 10 సినిమాల జాబితాలా బాహుబలి మూవీ 2 పార్ట్లు ఉండటం విశేషం. ఏమైనా బాహుబలి 2 ఊపు చూస్తుంటే సమీప భవిష్యత్తులో కొన్నేళ్ల దాకా వేరే సినిమాలేవి బాహుబలి దరిదాపుల్లో వచ్చే అవకాశాలైతే లేవనే చెప్పాలి.